రాకుమారి, నేను మీ పరిస్థితి అర్థం చేసుకోగలను. కానీ మీరు నా మీద నమ్మకం ఉంచండి. మీరేం కంగారు పడకండి. మీ ఆరోగ్యం చూసుకోండి అంతే. నీకసలు సిగ్గే లేదా? నీకన్నా పిచ్చాను పట్టిందా లక్ష్మణ్? గల్తీల రాజాసాహెబ్ గానీ ఇంకెవరన్నా గానీ మీ ఇద్దరిని చూసుంటే మిమ్మల్ని ఏం చేస్తారో ఆలోచించు. దయ్యాలు తిరిగే ఈ మహల్లా చెవులు కొరికేటోళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఇద్దరిని గిట్ల ఎవరైనా చూసిండ్రనుకో అందరికీ షెక్ అవుతుండే. ఈడ పెరిగేడిది చిన్నరాజా బిడ్డ కాదు, నీ బిడ్డ అని. నువ్వు మా గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తావు? రాణి గాయత్రే కదా నీ గురించి ఇంత సోంచాయించేది? ఇక రాజకుమారి, మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందంటారు. నేను నీకు చెప్పిన కదా, నాకీడున్నది ఒక్కటే పని, నీకు సేవ చేసుడు. నువ్వు చాలా మంచిదానివి. అతి త్వరలో నేను నీకు నిరూపిస్తాను. కానీ ఈ సంఘటన వెనుక దాగున్న అసలు రహస్యం తెలుసుకునేందుకు పూజారి గారిని కలవాలి. ఆ పూజారి నాకు నిజం చెప్పగలరు. పోయేస్తా. ప్రభు, ఈ పూజ మేం చేయిస్తాం. రాజాసాహెబ్, నన్ను పిలిచినవా నువ్వు? తన అమ్మగారి జ్ఞాపకార్థమే పూజ చేయాల్సి ఉంటుంది. అన్నీ శాస్త్రోక్తంగా జరగాలి. అలాగే. నువ్వు పూజారిని దొరకబెట్టినవా? మీరేనా ఆ కొండ మీద పాతగుళ్ళ పూజారి పండిత్ రామవతార్ గారు? అయ్యో కాదండి, మా పేరు రామవతార్ కాదు. కానీ ఒకటి, ఈ పూజను మేము కూడా విధి విధాన సహితంగా చేయించగలం. ఈ దేశదిమ్మర్ని మాఫ్ చేయన్నా. ఈ పూజ నేను నీతో చేయించుకోలేను. కానీ ఎందుకు సావిత్రి? ఈ పూజ అయితే రామవతారే చెయ్యాలి, లేకుంటే ఎవరు చెయ్యొద్దు. నీకు పూజ చేయించుకోవడం ముఖ్యమా లేక పూజారా? ఈ పూజ ఎవరు చేయించినా తేడా ఏముంటుంది? అంతేకాదు, మేము నీకు మరో విషయం కూడా చెప్తాం. పండిత్ భక్త కిషోర్ గారికి కూడా అన్ని శాస్త్రాలు చాలా బాగా తెలుసు. నేనేమీ నేను తక్కువ చేస్తలేను, కానీ విషయం అది కాదు. మరైతే విషయం ఏంటి? అది నేను నీకు చెప్పలేను రాజాసాహెబ్. ఎందుకు చెప్పలేవు? ఎందుకంటే అది చెప్పినా నీకు సమజ్ కాదులే. ముందు చెప్పి చూడు, బహుశా అర్థం అవుతుందేమో. రాజాసాహెబ్, నేను చెప్తున్నా కదా, దానికి ఒప్పుకో, జిద్దు చేయొద్దు. మేము ఒకవేళ మొండికేస్తాను? మేం కూడా తెలుసుకోవాలి కదా, నీకు కేవలం పండిత్ రామావతార్ గారి ఎందుకు కావాలో. ఎందుకంటే ఆ రోజు కొండ మీద ఏం జరిగిందో రామావతార్కి తెలుసు కాబట్టి. గాయత్రి, ఏంటి నువ్వు చేయబోయిన పని? నీ నోటి నుండి అనుకోకుండా ఆ మాట బయటకొచ్చేసింది. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే ఇక అంతా నాశనం అవుతుంది. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేను, చివరికి రాణగారికి కూడా. మహళ్లలో విషయాలు రహస్యంగా ఉండటం అసాధ్యం. ఒకవేళ రాజేశ్వరి నేస్తానికి ఈ విషయం తెలిసిందంటే వాళ్లే ఆ పూజారిని వెతికే ప్రయత్నం చేస్తారు. అప్పుడు చాలా అనర్థం జరిగిపోతుంది. నేను అలా జరగనివ్వను. నేను ఆ పూజారిని ఒంటరిగానే రహస్యంగానే వెతుకుతాను. కుట్ర కోసం నడిచే దారి భయంకరంగా ఉంటుంది గాయత్రి. మంచి వాళ్ళు ఆ దారిలోకి వస్తే మూతిపళ్ళు రాలగొట్టుకుంటారు. సారీ, ఏమనుకుంటున్నావు? ఆ పూజారి నీకు మా రహస్యాన్ని చెప్తాడు, అప్పుడు నువ్వు మా కుట్రని బయట పెట్టొచ్చనా? ఈ ఆట మరీ అంత సులువైంది కాదు గాయత్రి. ఈ రాజకోట ఒకప్పుడు మాది.
ఇప్పుడు మాదే, ఎప్పటికీ మాదే. నువ్వు మమ్మల్ని ఓడించలేవు. ఎంతటి మనిషి అయినా సరే ఈ నూనె దెబ్బకి తట్టుకోలేరు. సారీ. అయ్యో 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 పడిపోయారా రాణి గాయత్రి? లేవండి లేవండి లేవండి. కానీ ఎలా పడిపోయారు? తెలీదు లక్ష్మణ్, నేనేదో ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను సరిగ్గా చూసుకోలేదు. చూడండి, మీరు మీ గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ముందు చెప్పులు వేసుకోండి. అరే, ఇక్కడ నూనె పడిందేంటి? చూడండి. అయినా రాణి గాయత్రి, మీరు ఇంత రాత్రి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? చూడండి, మీ గురించి కూడా మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి. లేదు లక్ష్మణ్, నేను ఆ పూజారిని వెతకడానికి వెళ్ళే తీరాలి. కేవలం ఆయన ఒక్కరే చెప్పగలరు ఆ రోజు కొండ మీద ఏం జరిగిందో. చూడండి, మీరు ఆ పూజారి గారిని తర్వాతైనా ఎతకొచ్చు. మీకు ఇప్పుడే కదా దెబ్బ తగిలింది. మీరు అంత విశ్రాంతి తీసుకోవాలి. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి రాణి గాయత్రి. సావిత్రి, సావిత్రి, ఒక్కసారి పిలవగానే వచ్చేసేది. ఈరోజు ఏమైందో అర్థం కావడం లేదు. సావిత్రి, ఇదిగో తీసుకోండి రాణా గారు. ఇదేగా మీరు వెతుకుతున్నది? మేం వెతుకుతున్నదేమిటో నీకెలా తెలిసింది? రాణా గారు, మేము మీ అర్ధాంగి. అలాగే పతిధర్మం నిర్వర్తించడం బాగా తెలుసు. కానీ మాకు ఒక్క విషయం మాత్రం అర్థం కాదు. అది మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే మీరు మీ రాణిని ఎందుకని పిలవరు? మీరు ఆ పని పిల్లని ఎందుకు పిలుస్తారు? చెప్పండి. ఎందుకంటే ఎన్నడూ మేము సావిత్రికి చెప్పాల్సిన అవసరం రాదు. మేం చెప్పడానికి ముందే మాకేం కావాలో తనకు అర్థం అవుతుంది. కేవలం టైం మాత్రమే కావాలా, లేక మరేదైనా కూడా కావాలా రాణా గారు? నీ సలహా కూడా కావాలి. నీకు తెలుసుగా, రాకుమారి తల్లి కాబోతున్నారు. ఇది మనం చాలా సంతోషించాల్సిన విషయం. కానీ అందరికన్నా ఎక్కువ పెదరాణి అమ్మగారికి. ఎంతైనా పెదరాణి అమ్మ తాతమ్మ కాబోతున్నారు కదా. అయినా పారంపర్యం ప్రకారం తాతమ్మ కావడం అంటే చాలా పెద్ద విషయంగా పరిగణిస్తారు. అందుకే ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ తాతమ్మకి కానుకలిస్తారు. పెదరాణి అమ్మకి మేమేం కానుకివ్వాలో మాకు అర్థం కావడమే లేదు. అయినా మానసికంగా వైరాగ్యంలో ఉన్న వారికి ఎవరైనా ఏం కానుకివ్వగలరు? నిజానికి రాణా గారు, ఆవిడకన్నా పెద్ద సన్యాసిని మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఆవిడికి అవసరానికి మించినవన్నీ ఉన్నాయి. ప్రస్తావన అవసరం గురించి కాదు, పరువుకు సంబంధించింది. మేం పెదరాణి అమ్మకి ఎలాంటి కానుక ఇవ్వాలనుకుంటున్నామంటే అది చూశాక ఆవిడికి అర్థం కావాలి. మేము ఆవిడికి ఎంత మర్యాద, ఎంత గౌరవం ఇస్తామో. చూడు, మాకు సాయం చేయాలని నీకు లేకపోతే సరే, ఏం చేయాలో మేమే స్వయంగా ఆలోచించుకుంటాం. మీలో ఎవరైనా సావిత్రిని చూసారా? లేదు ప్రభు. ఈ సావిత్రి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? సావిత్రి, నువ్వు ఏమైంది నీకు? ఏం గాలే, జర కాలు బెణికింది గంతనే. బెణికిందా? కూర్చో. రాజాసాహెబ్, నేను కూర్చోమంటున్నాగా. రాజాసాహెబ్, చూడను మమ్మల్ని. జర చిన్నగానే బెణికింది. రాజాసాహెబ్, నేను చెప్తున్నా కదా, నాకు పాపం తగులుతుంది. నాకేం కాలే, నేను మంచిగానే ఉన్నా. చెప్తున్నాం కదా, చూడు నువ్వు మమ్మల్ని. రాజాసాహెబ్, గది కాలు తాజ్మహల్ కాదు, చిన్న పిల్లని లెక్క. చూపించు అన్ననికే. సావిత్రి, మేము నీ గురించి ఆలోచిస్తాం, అందుకే నీ కాలు చూడాలనుకుంటున్నాం. నాకేం కాలే, చిన్నగా బెణికింది గంతనే. రాజాసాహెబ్, నేను కూర్చో. ఇది మా ఆజ్ఞ.